అఘోరా అంటే భక్తితో కూడిన భయం. వారి ఆకారం సాధువులా ఉన్న వాళ్ళంతా విభూతి పూసుకొని జడలు కట్టిన జుట్టుతో భయం కలిగించేలా కనిపించే సాధువులు. వీరు భేదభావాలను నమ్మరు. అఘోర పట్ల హిందూ సమాజంలో అపారమైన భక్తి, గౌరవం ఉన్నాయి. కుంభమేళలు, పుష్కరాలలో మాత్రమే వీరు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇంతకీ అఘోరాల నేపథ్యం ఏంటి? ఎవరు అఘోరాలు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. అఘోరాలు ఎప్పుడు శ్మశానాల్లోనే తిరుగుతూ ఉంటారు. కాలే కాష్టాల మధ్య కాలం వెల్లదీస్తూ ఉంటారు. మనుషుల పుర్రెలు పట్టుకొని సంచరిస్తూ ఉంటారు. కపాలాన్ని ఒక పాత్రగా వివిధ పనులకు ఉపయోగిస్తారు. శరీరం అంతా బూడిద ఉంటుంది. కొందరికి ఒంటిపై వస్త్రాలు ఉండవు. మరి కొందరికి కేవలం నడుముకి మాత్రమే వస్త్రం కట్టి ఉంటుంది. మెడలో రుద్రాక్ష మాలలు ధరిస్తారు. శివుణ్ణి అమితంగా ఆరాధిస్తారు. గంజాయి తాగుతూ కనిపిస్తూ ఉంటారు. కొందరు శవాలపై కూర్చొని ధ్యానం చేస్తుంటారు. వీరికి మంచి చెడులు ఒక్కటే. బాహ్య ప్రపంచానికి చాలా ఎడం పాటిస్తూ ఉంటారు. కుంభమేళా జరిగేటప్పుడు లేదా దేవాలయాల్లో ఏవైనా ప్రత్యేక పూజల సమయంలో పెద్ద ఎత్తున ఆ ప్రాంతాలకు తరలి వస్తుంటారు. సంస్కృతంలో అఘోరి అంటే భయం కలిగించని అని అర్థం. కానీ అఘోరాలు వేషధారణ, ప్రవర్తన భీతి కొలుపుతూ ఉంటుంది. హిందువులు వీరిని దేవదూతలుగా భావిస్తారు. అఘోరాల్లో పురుషులు ఉంటారు, కానీ మహిళలు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. దేవునితో ఏకం కావడానికి వీరు సాధారణ నియమాలను దాటి తమదైన ప్రత్యేక పద్ధతులను అవలంబిస్తారు. మన దేశంలో ఎంతమంది అఘోరాలు ఉన్నారన్న అంశంపై స్పష్టత లేదు, కానీ వేలల్లో ఉండొచ్చని ఓ అంచనా. అఘోరాల్లో కొందరు నరమాంసాన్ని భక్షిస్తారు. వీరిలో కొందరికి కామరూపం, పరకాయ ప్రవేశ విద్యలు కూడా వచ్చు అంటుంటారు. 400 ఏళ్ల క్రితం వారణాసిలో జీవించిన బాబా కిన్నరం అనే సాధులు పరంపరం ఇప్పటికీ అఘోరాలనే ఓ కథ ప్రచారంలో ఉంది. అఘోరాలు సాక్షాత్తు శివగణులు. ఆ పేరులోనే ఉంది. అఘోర అంటే ఘోరము చేయనివాడు అని అర్థం. పరమశివునికి 5 ముఖాలు. అవి సందోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాలు. ఈ 5 ముఖాలు పంచభూతాలకు ప్రతీక. సందోజాత ముఖము నుండి గాయత్రి మొదలైన 2 కోట్ల మంత్రములు ఉద్భవించినవి. వామదేవ ముఖము నుండి 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. అఘోర ముఖము నుండి వైష్ణవంగముకు సంబంధించిన 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. అఘోర తత్వాన్ని పూజించే వాళ్ళు అఘోరాలు. వాళ్ళకు ప్రకృతిలో ప్రతిదీ శివమయమే. దేని మీద ఆస్య భావన ఉండదు. వాళ్ళు నరమాస భక్షుకులు అనేది సరికాదు. నిజమైన అఘోరాలను చూసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. వాళ్ళు సృష్టికి ప్రతి సృష్టి చేయగలరు. వాళ్ళు ఎవరి వైపైనా చూస్తే వాళ్ళు మరణిస్తారు. అంటే ఈ జన్మ ప్రారబ్ధ క్షయం అన్నట్టే వీరు తమ జీవిత కాలం అంతా మోక్ష సాధన లక్ష్యంగా ధ్యానంలో ఉంటారు. అతి క్లిష్టమైన పద్ధతిలో వీరు మోక్ష సాధన మార్గం ఉంటుంది. హిమాలయ మంచు గుహలో, కాశీ క్షేత్రం, బెంగాల్, గుజరాత్ అడవులో వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. ఎక్కువగా శరీరాన్ని చీతాభస్మంతో కప్పుకొని భయపడే వేషధారణతో ఉంటే వీరిని అతీంద్రియ శక్తులు లేదా దైవిక శక్తులు కలిగి ఉన్నవారికి నమ్ముతూ ఉంటారు. అయినా మనకు వారి గురించి పెద్దగా తెలిసిందేమీ లేదు. ఎందుకంటే వారు మన చుట్టుపక్కల ఉండరు. వారి జీవన శైలి ఎలా ఉంటుందో తెలియదు. కుంభమేళా సమయంలో నది సంగమంలో పవిత్ర స్థానాలకు వచ్చే అఘోరాలు కొందరు. నకిలీలు కూడా ఉంటారని, ఆ సమయంలో వచ్చే భక్తులు, పర్యాటకులను పూజలు, ఆశీర్వచనాల పేరిట డబ్బు సంపాదించుకునేందుకు ఇలాంటి అవతారం ఎత్తేవారు కొందరు ఉంటారు. అసలైన అఘోరాలు ఎవరిని ఏది అడగరు. నిజమైన అఘోరాలకు డబ్బుపై వ్యామోహం ఉండదని, వారు డబ్బును ఆశించరు. లౌకిక పరమైన అనేక కోరికలతో వచ్చి ఆశీర్వచనాలు కోరే వారిని వారు ఏ మాత్రం పట్టించుకోరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.